హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను అటుకులు పోపు వేస్తున్నానండి. అటుకుల పోపు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ లాగా తయారు చేస్తున్నాను. అటుకుల పోపు చాలా ఈజీ, పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఎందుకంటే అటుకుల్లో ఫైబర్, పల్లీల్లో ప్రోటీన్, పుట్నాల్లో కూడా ప్రోటీన్ ఉంటుందంట. మంచిది పిల్లలకి స్నాక్స్ ఇస్తే. అందుకోసమని కొంచెం ఆయిల్ పోసి పల్లీలు గుప్పుడన్ని, పుట్నాలు గుప్పుడన్ని వేసి బాగా వేపుకుంటున్నాను. ఇవి వేపుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇగోండి కరివేపాకు కూడా వేసుకున్నాం కదా. ఇవి కూడా వేగినాక కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకుందాం ఇందులోనే. ఇవి కలుపుకొని ఇప్పుడు అటుకులు వేసుకుందాం. ఇందులో అటుకులు వేసుకొని వేపి, అసలు నిజానికి ఎక్కువ నూనె పోసి మూకిళ్ళ పెట్టి వేపితే బాగా వేగుతాయి. ఇలా కూడా వేగుతాయి, కానీ అదైతే నూనె ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఇలాగైతే నూనె ఎక్కువ వేస్ట్ అవ్వదు. చూడండి, అటుకులు వేసాం కదా. ఇంకొంచెం అటుకులు వేసుకుందాం, నూనె ఎక్కువైంది. ఇవన్నీ పిల్లలు వచ్చేటప్పటికి స్నాక్స్, పిల్లలు వచ్చేటప్పుడు జ్యూస్లు అవన్నీ చేసి పెడుతుంటా. లేదో చదువుతారు అనుకుంటే చదవకుండా తినేసి ఆడడం, ఫోన్లు చూడడం ఇదే ఎక్కువైపోయింది. ఇవ్వండి అయిపోయింది కదా. ఇది ఒక గిన్నెలోకి తీసి చెరుకు ప్లేట్లు వేసి ఇచ్చి తినేటప్పటికి క్యారెట్ జ్యూస్ కూడా తయారు చేసుకుందాం. పిల్లల కోసం క్యారెట్ జ్యూస్ కూడా తయారు చేస్తున్నానండి నేను. అందుకని క్యారెట్లు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లు వేసుకొని అందులోకి బెల్లం వేస్తున్నాను. పంచదారకు బదులు బెల్లం వేస్తున్నాను అనమాట. బెల్లం కూడా కొంచెం తురుముకొని క్యారెట్ ముక్కలు వేసుకొని పాలు, బెల్లం, కొంచెం నీళ్ళు వేసుకొని జ్యూస్లా చేద్దాం. పిల్లలకి క్యారెట్ జ్యూస్ అది ఇస్తే ఇప్పుడు వెంట్రుకలు అయ్యి తెల్లగా అయిపోతున్నాయి కదా చిన్నపిల్లలకి. అందుకని క్యారెట్ జ్యూస్ అది ఇస్తే కళ్ళకు మంచిది, జుట్టు కూడా తెల్ల వెంట్రుకలు తొందరగా రావంట. ఇదిగోండి జ్యూస్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు